హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎప్పుడులానే ఈరోజు కూడా మరొక హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీని మీ ముందుకు తీసుకొచ్చేసాను. ఈరోజు హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ వచ్చి రాగి పిండితో ప్రిపేర్ చేస్తున్నాను. ఈ రాగి పిండితో చేసిన బ్రేక్ఫాస్ట్ని కేవలం బ్రేక్ఫాస్ట్ లాగే కాదు, మధ్యాహ్నం కానీ సాయంత్రం కానీ ఏ టైంలో అయినా సరే తీసుకోవచ్చు. అలాగే డైట్ ఫాలోవర్స్కి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. అందులోనూ దీని టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది. రాగి పిండి ఫ్లేవర్ అంటే ఇష్టపడిన వాళ్ళు కూడా ఇలాంటి రెసిపీస్ని చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తినేస్తారు. సో ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి మీ ఇంట్లో కూడా ఈ రెసిపీని ట్రై చేయండి. లెట్స్ గెటింగ్ టు ద వీడియో. ముందుగా దీనికోసం స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకుని ఇందులో 2 కప్పుల వాటర్ని వేసుకుంటున్నాను. వాటర్ని వేసుకుని ఇందులోనే రుచికి సరిపడా ఉప్పుని కూడా యాడ్ చేసుకోండి. కల్లుప్పు కానీ సాల్ట్ కానీ ఏదైనా సరే వేసుకోవచ్చు. ఇలా వేసుకుని వాటర్ని బాగా మరిగించుకోవాలి. ఒక 2-3 నిమిషాలు అయ్యేసరికి వాటర్ బాగా మరుగుతూ ఉంటుంది. వాటర్ ఇలా మరుగుతూ ఉన్నప్పుడు ఇందులో 2 కప్పుల రాగి పిండిని యాడ్ చేసుకోవాలి. వీడియోలో అయితే 1 కప్పు పిండి మాత్రమే వేసినట్టుగా వీడియో క్లిప్ అనేది వచ్చింది, చిన్న మిస్టేక్ వల్ల. సో 2 కప్పుల వాటర్కి 2 కప్పుల పిండిని వేసుకోవాలి. సో ఇలా వేసుకున్న తర్వాత దీన్ని మొత్తాన్ని కూడా స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని నెమ్మదిగా కుక్ చేసుకోవాలి. దీన్ని మొత్తాన్ని కూడా ఇలా కలుపుకుంటూ కుక్ చేసుకుంటే పిండి కాసేపటికి దగ్గర పడి చాలా సాఫ్ట్గా రెడీ అయిపోతుంది. అంతేకాకుండా ఇలా ప్రిపేర్ చేసుకున్న పిండితో 4-5 రకాల రాగి పిండి బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ అనేవి ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఇప్పటి వరకు మన ఛానల్లో 13-14 వీడియోల వరకు అప్లోడ్ చేశాను. మీరు కూడా ఆ వీడియోస్ని చూడాలి అనుకుంటే ప్లేలిస్ట్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి వాటిని కూడా చూసేయండి. సో ఇప్పుడైతే దీన్ని మొత్తాన్ని కూడా ఇలా వీడియోలో చూపించే విధంగా దగ్గరగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఒక 2-3 నిమిషాలు అయ్యేసరికి వాటర్ పూర్తిగా పీల్చుకుంటుంది. ఇందులో వాటర్ అనేది అస్సలు ఎక్కువ వేయకండి. పిండి ఎంత క్వాంటిటీ తీసుకుంటే వాటర్ కూడా ఈక్వల్ క్వాంటిటీలో ఉండేలాగా తీసుకోవాలి. అంటే 2 కప్పుల పిండికి 2 కప్పుల వాటర్ తీసుకుంటే సరిపోతుంది. ఈ మాత్రం దగ్గర పడ్డాక స్టవ్ ఆఫ్ చేసుకుని ఇలా ఒక ఎంటీ బౌల్లోకి షిఫ్ట్ చేసుకుని చల్లారనివ్వండి. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత కానీ గోరువెచ్చగా ఉన్నప్పుడు కానీ ఇందులో మనం మీడియం సైజులో కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక 2 పచ్చిమిర్చిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుంటున్నాను. మీరు ఇంకా స్పైసీగా తినాలి అనుకుంటే 4-5 పచ్చిమిర్చిని అయినా సరే వేసుకోవచ్చు. సో ఇలా 2 పచ్చిమిర్చి అయితే పిల్లలకి కూడా కరెక్ట్గా సరిపోతుంది. చిన్నపిల్లలు ఇంతకంటే స్పైసీ తినలేరు కాబట్టి నేనైతే 2 పచ్చిమిర్చిని వేసుకున్నాను. అలాగే ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకుని ఒక అరగంట పాటు పెసరపప్పుని నానబెట్టుకుని వాటర్ పూర్తిగా వంపి వేసుకుంటున్నాను. పెసరపప్పు వేయడం వల్ల మరింత కమ్మదానంతో పాటుగా కాస్తంత కలర్ఫుల్గా కనిపిస్తుంది. అందుకోసం నేను ఇందులో పెసరపప్పు వేసుకున్నాను. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ ప్లేస్లో నెయ్యిని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు డైట్ ఫాలోవర్స్ అయితే అస్సలు ఆయిల్ యూజ్ చేయట్లేదు అన్నప్పుడు ఆయిల్ని స్కిప్ చేసి కూడా ఈ రెసిపీని ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో దీని మొత్తాన్ని కూడా ఇలా బాగా మిక్స్ చేసుకుంటున్నాను. మీరు కావాలి అనుకుంటే ఈ టైంలో ఒకసారి ఉప్పుని చెక్ చేసుకుని కావాలి అనుకుంటే కొద్దిగా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. సో నేనైతే ఫస్టే వేసుకున్నాను కాబట్టి పిండి ప్రిపేర్ చేసుకునేటప్పుడే కరెక్ట్గా సరిపోయింది. దీని మొత్తాన్ని కూడా ఇలా వీడియోలో చూపించే విధంగా బాగా మిక్స్ చేసుకున్నాము. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక పేపర్ లాంటిది తీసుకోండి. మనం ఎప్పుడైనా సరే ఏవైనా గారెలు అవి వేసుకునేటప్పుడు పక్కన ఒక పేపర్ లాంటిది పెట్టుకుని రెడీగా ఉంచుకుంటాం కాబట్టి ఇలా ఒక పేపర్ తీసుకుని దీనిపైన లైట్గా ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఆయిల్ అప్లై చేసుకుని కొద్దిగా పిండి ముద్దను తీసుకుంటున్నాను. వీటిని మనం ఎంత సైజులో చేయాలి అనుకుంటున్నామో దానికి తగ్గట్టుగా పిండి ముద్దను తీసుకుంటే సరిపోతుంది. మనం పెద్దగా చేసినా చిన్నగా చేసినా సరే టేస్ట్ ఏమీ మారదు. కాకపోతే పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ తినడానికి ఈజీగా ఉండేలాగా ప్రిపేర్ చేసుకోండి. నేనైతే ఇలా మీడియం సైజ్ అప్పాల్లాగా ఒత్తుకుంటున్నాను. రాగి పిండి అనేది చాలా సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి మనం ఇలా అప్పాల్లాగా ఒత్తుకునేటప్పుడు చక్కగా ఒత్తుకోవచ్చు. సో ఇలా వీడియోలో చూపించే విధంగా నేనైతే మీడియం సైజులో అప్పాల్లాగా ఒత్తుకుంటున్నాను. వీటిని ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకుని ప్యాన్ పైన లైట్గా ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ కూడా మరీ ఎక్కువ అవసరం లేదు, చాలా తక్కువ వేసుకోవచ్చు. ఒకవేళ మీరు పక్క డైట్ ఫాలోవర్స్ అస్సలు ఆయిల్ అనేది తీసుకోము అన్నప్పుడు ఆయిల్ లేకుండా ఇలా ప్యాన్ పైన వేయించేసుకోవచ్చు. సో ఆయిల్ ఇలా కాస్తంత హీట్ అయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న వీటిని తీసుకుని
ప్యాన్ పైన వేసేసుకుంటే సరిపోతుంది. చాలా సింపుల్ అండి. ఇలా వేసుకున్న తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని నెమ్మదిగా వేయించుకోండి. అది అలా వేగుతూ ఉండగా మరొకటి కూడా తీసుకుని చేసుకుంటున్నాను. సో మనం ప్యాన్లో వేసుకున్నవి మీడియం సైజులో వేసుకుంటున్నాం కాబట్టి ఒక్కొక్కటి వేయించేటట్టు కాకుండా ఒక్కసారిగానే 3-4 వేసేసుకుని చకచకా వేయించేసుకుంటే మార్నింగ్ మనం బ్రేక్ఫాస్ట్ కూడా చాలా తొందరగా ఫినిష్ చేసేయచ్చు. సో చూస్తున్నారు కదా, ఇలా వీడియోలో చూపించే విధంగా ఒకదాని తర్వాత ఒకటి నెమ్మదిగా వేసుకుంటూ మనం ముందు వేసుకున్నవి వెనక్కి టర్న్ చేసుకుంటూ చక్కగా అన్నింటినీ చాలా తొందరగా వేయించుకోవచ్చు. ఇవి వేయించుకోవడానికి కూడా టైం ఏమీ ఎక్కువేమీ పట్టదు, చాలా తక్కువ టైంలోనే వీటిని వేయించుకోవచ్చు. సో ఇలా నేను ఒకే ప్యాన్ పైన 3-4 వరకు వేసేసుకుని ముందు వేసినవి వెనక్కి టర్న్ చేసుకుంటూ తర్వాత వాటి పక్కనే మరొకటి వేసుకుంటూ ఇలా అన్నింటినీ కూడా మంచి కలర్లోకి వచ్చే వరకు వేయించేసుకుని ప్లేట్లోకి తీసుకుంటున్నాను. ఇవి ఇలా వేయించుకుని వెనక్కి టర్న్ చేసుకుని తీసుకునేటప్పుడు కూడా చాలా సాఫ్ట్గా ఉంటాయి, గట్టిదనం అదే అస్సలు ఉండదు. సో ఇలా అన్నింటినీ కూడా వేయించేసుకుని ప్లేట్లోకి తీసేసుకుంటే ఉదయాన్నే ఎంతో హెల్తీగా ఎంతో టేస్టీగా ఉండే రాగి పిండి బ్రేక్ఫాస్ట్ రెసిపీ రెడీ అయిపోతుంది. సో ఫ్రెండ్స్ చూసారు కదా ఎంత సింపుల్గా ఈ రాగి పిండితో బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసుకున్నామో. సో మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి, ఒకసారి వాటన్నింటినీ కూడా చూడండి, డెఫినెట్గా మీ అందరికీ కూడా నచ్చుతాయి. అలాగే చాలా తక్కువ టైంలో ఈజీగా చేసుకునే ప్రాసెస్ మొత్తం కూడా చూపిస్తూ ఉంటాను. మన ఛానల్లో చూపించే రెసిపీస్ అన్నీ కూడా చాలా సింపుల్గా ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో చేసుకునే విధంగా ఉంటాయి. అన్నీ కూడా ఇంట్లో ఉండే వాటితోనే ప్రిపేర్ చేస్తూ ఉంటాను. సో ఫ్రెండ్స్ వీడియో నచ్చితే తప్పకుండా వీడియోకి ఒక లైక్ చేయండి, వీడియో చూసి వెళ్ళిపోకండి. మన ఛానల్లో చూపించే వీడియోస్కి 1K 2K వ్యూస్ వచ్చినా సరే 4 మెంబర్స్ కానీ 5 మెంబర్స్ కానీ లైక్ చేస్తూ ఉంటున్నారు. సో వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ఒక లైక్ చేసి మీరు నాకు సపోర్ట్ ఇస్తూ ఉంటే నేను ముందు మరిన్ని వీడియోస్ని మరిన్ని వ్లాగ్స్ని మంచి రెసిపీస్ని అందించగలను. సో ప్లీజ్ ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ చేయండి, అలాగే మీరు నాకు సపోర్ట్ చేస్తూ ఉండండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతిరోజు నేను పంపే వీడియోస్ని చూస్తూ ఎలా ఉన్నాయో తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మన ఛానల్లో చూపించే రెసిపీస్ అన్నీ కూడా ప్రతి ఒక్కరికి నచ్చుతాయి. స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు నేను పెట్టిన వీడియోస్ని ఒకసారి వాచ్ చేస్తే మీకే అర్థమవుతుంది. చాలా సింపుల్గా అన్ని ఇంట్లో వండే వాటితోనే చాలా టేస్టీ రెసిపీస్ అన్నీ కూడా ప్రిపేర్ చేస్తూ ఉంటాను. ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఇవాళ వీడియోకి తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి. రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.